మొదటగా హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకున్నాం. సునీత యాకోబు గారు వచ్చి చదివినిపిస్తారు. ఎస్తేర్ గారు, సహోదరి కవిత గారు వచ్చి చదివినిపిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఈ విధంగా రాయబడి: సహోదర ప్రేమ నిలువరుగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుకవే దేవదూతలకు ఆతిథ్యము చేసి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలను. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 28 వరకు చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 28 వరకు చంద్ర గారు చదివినిపిస్తారు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడి కొద్ది వాక్యం దీవించుగాక. పాస్టర్ గారిని పాస్టర్ గారిని ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చోవలసిందిగా కోరుచూ ఉన్నాం. మరి సమయంలో స్త్రీల సహవాసం అందరూ సిద్ధంగా ఉండాలి. అందరూ ఒక్కొక్కరిగా ముందుకు వచ్చినట్లయితే స్టేజ్ మీదకి దైవజనులను ప్రేమించేవారు, ఆయన కొరకు నిత్యము ప్రార్థన చేసేవారు అందరూ ముందుకు వచ్చినట్లయితే స్టేజ్ మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్త్రీల సహవాసం అందరూ, ఆయనను ప్రేమించేవారు అందరూ ఆయన వెనకాల నిలబడితే మరి మన మధ్యలో సహోదరులు ఉన్నారు. శాసనారాయణ గారు వారి ముందుకు వచ్చి వారి బాబు గారికి వారి అక్కగారికి బుకింగ్ ఇవ్వాల్సిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. శాసనారాయణ గారు ముందుకు వచ్చినట్లయితే ఫోటో పరిశుద్ధ 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 ప్రభువా
హల్లెలూయా. రారా శ్రీని, అంత కోపం ఉందా నాకు ఇప్పుడు అర్థమైంది. ఎంతమంది వచ్చినా ఈ సైడ్ అంతా నాని బాబు ఎక్కడన్నా ముందుకు రావాలి. ప్రార్థన అయిన తర్వాత పాట పాడుకుందాం. సంగతి పడుతూ రెండు కావలేరా ప్రార్థన చేసుకుందాం. ఆమె కళ్ళు పోసుకున్నట్లయితే మరి మేము ఎక్కువ సమయం లేదు కనుక మేము ఎక్కువ విషయాలు చెప్పట్లేదు. దైవజనుల కోసం చాలా విషయాలు చెప్పాలి. 5 గంటలకే ముగించేయలేక ఎక్కువ విషయాలు మేము చెప్పట్లేదు. దైవజనులే చెప్తారు వారి వివాహం ఏ విధంగా అయింది, ఉన్న లోటుపాట్లు ఏంటి కదా. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి కావేరి గారు ప్రార్థన చేస్తారు. కావేరి గారు ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు నా ప్రభువా. గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ దినం నా ప్రభావ మాకైనా ఏర్పరిచిన దినం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభావ. ఇదిగో నేను నీ సన్నిధిలో నేను మమ్మల్ని అందరినీ కూడి నేను ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, దైవజనులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. వారి యొక్క దాంపత్య జీవితంలో నా ప్రభావ ఇచ్చినట్టు యొక్క తరుణం బట్టి నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నా ప్రభా. ఏ లోటుపాట్లు వచ్చినప్పటికీ నా ప్రభా ఇంతకాలం అయినా బిడ్డలైనా కాచి కాపాడాలి నా ప్రభా. వారు చేస్తున్న పని పాటలను వారి కుటుంబంలోని వారి బిడ్డల విషయంలోనే అయినా వారి యొక్క సమస్యల విషయంలోని ఎంతో నేను కాపాడించాను నా ప్రభా. నేను అలాగే తండ్రి సంఘం విషయంలో నేను ఏ లోటు పట్ల వచ్చినప్పుడు నీ సంఘాన్ని నడిపిస్తూ వారి యొక్క నేను ఒక ఉపదేశంలోనైనా వారి యొక్క వాక్యాన్ని నీ వాక్యాన్ని వినిపించుకుంటూ నా ప్రభా వారి జీవితాన్ని ఇంతవరకు నా ప్రభా కొనసాగించుకున్నందుకు నీ కృప తోడు ఆ బిడ్డకు ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నా ప్రభా. ఆ బిడ్డకు ఈ దినమైనా నీ కాపుదల ఎల్లప్పుడూ ఇంకొక తరుణమైనా మరి ఆ బిడ్డకు దయచేయమని నా ప్రభా ఈ యొక్క చిన్న ప్రార్థన సన్ని చేసుకుని దేవుళ్ళు ఆ బిడ్డపై ఉంచమని అడుగుతూ ఏ స్పర్శతో తండ్రి ఆమేన్. మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుడు మానవుల
Hallelujah.